బీఆర్ఎస్ సీనియర్ నాయకుడైన ఒక వ్యక్తి ఏఐసీసీ మెంబర్ సనత్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ కోటా నీలిమను చరవాణిలో దుర్భాషలాడినందుకు అతన్ని అరెస్టు చేయడమైనది. అదే వ్యక్తి వేణు వెంటనే కోర్టు అంగీకారంతో షరతులతో కూడిన బెయిలుపై రావటం, సనత్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో నడి రోడ్డుపై టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకోవడం ఎంతమంటకు సమంజసం? సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? మాజీ కార్పొరేటర్ నామాన శేషుకుమారి అని ప్రశ్నిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ దూసరి పద్మావతి ఒక మహిళ అయ్యి ఉండి సభ్య సమాజాన్ని అవమానపరుస్తున్నారని అన్నారు. పోలీసు వారు దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ డీసీసీ స్పోకెన్ ప్రతాప్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ బాబు గౌడ్ తెలిపారు. నా పేరు డి పద్మావతి. నేను సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ బి బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ని. నిన్న బెయిల్పై వచ్చిన వ్యక్తితో మాజీ కార్పొరేటర్ గారు సంబరాలు జరుపుకోవడం, ఒక మహిళ ఉండి సాటి మహిళను దూషించిన అతనితో సంబరాలు జరుపుకొని ఒక మహిళను అవమానించడము ఎంతవరకు సమంజసం? ఒక సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో మహిళలకు ఇచ్చిన మాజీ కార్పొరేటర్ గారు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక మహిళని దూషించిన అతనితో చక్క సంబరాలు చేసుకోవడం అది తప్పు కాదన్నట్టు తను ప్రవర్తించడము చాలా బాధాకరము. కాబట్టి సనత్ నగర్ మహిళలందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఒక మహిళను గౌరవించని వాళ్ళతో మనము యావత్ కాంగ్రెస్ మహిళల తరఫు నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరు ప్రతాప్ నాయక్, నేను డీసీసీ స్పోక్స్ పర్సన్ని. ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో మా నాయకురాలు కోటా నీలిమ గారికి సురేష్ గౌడ్ అనే వ్యక్తి, టీఆర్ఎస్ నాయకుడు, వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, వారి వ్యక్తిగత గొడవలకి మా నాయకురాలికి ఏం సంబంధం? సురేష్ గౌడు మరి వేరే కాంగ్రెస్ వ్యక్తి మధ్యలో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి ఎప్పటి నుంచో. ఆ వ్యక్తిగత గొడవలకు మా కాంగ్రెస్ నాయకురాలకి ఎట్లాంటి సంబంధం లేకపోయినప్పటికీ సురేష్ గౌడ్ గారు చాలా ఘోరంగా మహిళని చూడకుండా దూషించడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, ఒక బెయిల్ మీద వచ్చిన వ్యక్తి బెయిల్ షరతులు కోర్టుకి కొన్ని షరతులు ఇస్తూ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరి సనత్ నగర్లో సంబరాలు చేసుకున్నారు. అంటే మీరు సమాజానికి ఎట్లాంటి సంకేతం మీరు ఇస్తున్నారు? నేను చెప్పేది ఏంటంటే, మాజీ కార్పొరేటర్ గారికి నేను చెప్పడం ఏంటంటే, మీరు ఒక మహిళ ఉండి మీరు ఒక మహిళను దూషించిన కేసులో ఉన్న వ్యక్తి వెంబడి వెళ్ళి మీ పార్టీతోనే కావచ్చు మీరు సంబరాలు చేసుకుంటారా? మరి మీరు దేనికి సంకేతం ఇస్తున్నారు? ఎమ్మెల్యే గారేమో 2,60,000 మంది ఓటర్లకు ఆయన ఎమ్మెల్యే, మరి మహిళలు అంటే నాకు గౌరవం ఉంది, మహిళలకు అది చేయాలి ఇది చేయాలి అని చెప్పే వ్యక్తి, మరి మీ ఎమ్మెల్యేకి మీరు ఎట్లాంటి సంకేతాలు ఇస్తున్నారు నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే, మా డీజీపీ సివి ఆనంద్ గారు, కమిషనర్ గారు దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ సంబరాలు చేసుకోవడం ఏంది, మాకు అవమానించడం ఏంది? నేను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి హర్షిస్తున్నాను. ఎందుకంటే వారు వెంటనే మా కంప్లైంట్ తీసుకున్నారు, రిమాండ్ చేశారు. కానీ రిమాండ్ అయ్యి బెయిల్ మీద వచ్చిన వ్యక్తి మళ్ళా సంబరాలు చేసుకున్నాడు. ఇది సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. దీన్ని మేము యావత్ కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ తరఫున ఖండిస్తూ ఉన్నాం. నా పేరు దూసరి విజయబాబు గౌడ్. నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఎస్ఆర్ నగర్లో ఉంటాను. నిన్న జరిగిన విషయంలో ఒక బెయిల్పై వచ్చిన వ్యక్తితో మన మాజీ కార్పొరేటర్ శేషకుమారి గారు సంబరాలు జరుపుకోవడం చాలా శోచనీయంగా ఉన్నది. ఇది చాలా ఖండిస్తున్నాము. ఒక సాటి మహిళ ఉండి ఒక మహిళని దూషించిన వ్యక్తితో ఈ సంబరాలు జరుపుకోవడం అనేది చాలా బాధాకరము. ఇది అతన్ని మందలించేది పోయి మన మాజీ కార్పొరేటర్ గారు అతనితో కలిసి సంబరాలు చేసుకోవడము ఇది దేనికి సంకేతం అనేది అర్థమవట్లేదు. ఈ సనత్ నగర్ నియోజకవర్గం మహిళా ప్రజలు గమనించాలి. రాబోయే ఎలక్షన్లో ఆలోచించి ఓటేయాలని నా యొక్క విన్నపం.